సుదీర్ఘకాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మరియు నలుగురు ఏఆర్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఘనంగా సన్మానించారు. విధుల పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలు మరువలేవని ఎస్పీ ఏఆర్ దామోదర్ కొనియాడారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్ సురేష్ బాబు, ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఏ వెంకటేశ్వరరావు, వివి భాస్కర్ రెడ్డి, కె వెంకటరంగారావు, కెవి రంగారెడ్డి తదితరులను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రసంగిస్తూ ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు సుదీర్ఘకాలం పాటు నిబద్ధత, అంకితభావంతో అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని, అన్ని విధులు సమర్థవంతంగా పనిచేసి మంచి అధికారులుగా పేరు తెచ్చుకొని పదవీ విరమణ చేయటం అభినందనీయమని అన్నారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో చూపిన నైపుణ్యం, పట్టుదల పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పారు. సర్వీసులో అనేక క్లిష్టమైన కేసులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, నాయకత్వ నైపుణ్యంతో విజయవంతంగా పరిష్కరించారని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనేది సేవకు ముగింపు కాదని అభివర్ణించారు. సాధారణ బందోబస్తు నుండి శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది పాత్ర కీలకమని స్పష్టం చేశారు. ఎటువంటి రిమార్కులు లేకుండా 35 నుండి 43 సంవత్సరాలు పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సేవలందించడం అభినందనీయమని చెప్పారు. సర్వీసులో రివార్డ్స్, సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, గుడ్ సర్వీస్ పొందారని చెప్పారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించి పిల్లలను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఉన్నత స్థానంలో నిలిచేలా చేశారని చెప్పారు. రిటైర్మెంట్ అనంతరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, వచ్చిన డబ్బులను కూడా జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవాలని సూచించారు. పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్తులో ఎటువంటి సహకారం అవసరమైనా పోలీస్ శాఖ తప్పకుండా అండగా ఉంటుందని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కెవి రాఘవేంద్ర, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ఎర్రగొండపాలెం సిఐ ప్రభాకర్, ఆర్ఐ సీతారామరెడ్డి, ఏఆర్ఎస్ఐ తిరుపస్వామి, సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కుటుంబం తరఫున, అలాగే డిపార్ట్మెంట్ తరఫున, ప్రకాశం ఆయనకి పదవీ విరమణ అభినందనలు. చక్కగా రిటైర్మెంట్ మంచిగా ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజులు ఆయన కష్టపడి ఎవరైనా రిటైర్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇన్ని రోజులు కష్టపడి చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు బాగా చూసుకోండి, వాళ్ళ ఆరోగ్యంగా చూసుకోండి, వాళ్ళ పిల్లలకు వస్తుంది. ఆయనకి దాదాపు 50,000 పెన్షన్ వస్తుంది. మీరు ఒక ప్రేమ అభిమానం చూపెడుతున్నారు పిల్లలుగా, బంధువులుగా, అన్నదమ్ములుగా, భార్యగా. రోజు వాళ్ళు కష్టపడ్డారు సమాజం కోసం. రాబోయే రోజులు ఆ ప్రేమ, అభిమానం, ఆరోగ్యం, కొంచెం డబ్బులు జాగ్రత్త చేసుకోండి. ఎక్కడ కూడా వేరే విధంగా దాన్ని తెలియకుండా ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసి లాస్ కాకుండా జాగ్రత్తగా మీ చర్చించి ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే మీ డ్రైవర్ చర్చించి ఎక్కడ మోసపోకుండా పర్టికులర్ గా అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బుల్ని వేస్ట్ చేసుకోకుండా భవిష్యత్తుని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. అందరూ కూడా రిటైర్ అయినటువంటి రంగారెడ్డి, రంగారావు కానీ, సురేష్ కానీ, అలాగే విజయ్ భాస్కర్, ఇంకొక అందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను కోరుతున్నది
చక్కగా వాళ్ళు మంచిగా ఈ రోజు మీ జీవితాలు ఈ రోజు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు 20 సంవత్సరాలు 30-40 ఏళ్ళు కష్టపడితే మీ అందరి జీవితాలు చాలా ఆనందంగా ఉన్నాయి. ఈ రోజు రాబోయే అకాడమిక్ లైఫ్ కూడా మీ అందరూ చక్కగా వాళ్ళు చూసుకోవాలని నేను ఆరోగ్యం కూడా జాగ్రత్త పనిచేస్తాను చక్కగా. ఓకే, థ్యాంక్ యూ.